నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. భారతీయ అమ్మాయిలు అబ్బాయిలు విదేశీ అబ్బాయిలు అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం తరచూ చూస్తున్నాం. చదువులు ఉద్యోగాల కోసం వెళ్ళిన యువతీ యువకులు అక్కడ అమ్మాయిలు అబ్బాయిలను వరించి పెళ్లి చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ రివర్స్లో జరుగుతోంది. రష్యన్ యువతులు భారతీయులను కోరి వరిస్తున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. ఎందుకు చేసుకుంటున్నారంటే రష్యన్ అమ్మాయిలకు భారతీయ పురుషులంటే చాలా ఇష్టం. రష్యన్ పురుషులు ఏముందనే అక్కడ అబ్బాయిలను వదిలేసి ఇండియన్ అబ్బాయిలను పెళ్లి చేసుకుంటున్నారు. ఈ విషయం చాలామందికి తెలియదు. భారతీయ యువకుల కోసం రష్యన్ యువతులు తమ దేశాన్ని కూడా వదిలి భారత్కు వస్తున్నారు. ఇక్కడే సెటిల్ అయిపోతున్నారు. ఏదైనా రష్యన్ పెళ్లి జరుగుతుందంటే అక్కడ చాలా మంది తక్కువ జనం కనిపిస్తారు. రష్యాలో ఒక పెళ్లికి దాదాపు 10 నుంచి 15 మంది మాత్రమే వస్తారు. వాళ్ళు కూడా అబ్బాయి అమ్మాయి తరపు సన్నిహిత కుటుంబంలో సభ్యులు, వారి స్నేహితులు, ఫోటోగ్రాఫర్లు అంతే. రష్యాలో ఏ పెళ్లిలో అయినా 20 మంది కంటే ఎక్కువ రానిరారు. ఇక రష్యాలో వివాహ సాంప్రదాయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. వారి ఆచార వ్యవహారాలు, పెళ్లి పద్ధతులు డిఫరెంట్గా ఉంటాయి. ఇక రష్యన్ను పెళ్లి చేసుకోవడానికి పండిట్ కానీ మౌలి కానీ ఫాదర్తో కానీ అవసరం ఉండదు. కేవలం ఓట్కా బాటిల్ పగలగొట్టి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి కోసం మండపాలు వగేరా వంటివి బుక్ చేసుకునే పద్ధతి ఇక్కడ కనిపించదు. ఏ పార్కుకో వెళ్ళి అక్కడ వివాహం చేసుకుంటారు. రష్యాలో ఓపెన్ పార్కులు ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడ రోజు ఏదో ఒక పెళ్లి జరుగుతూనే ఉంటుంది. పెళ్లి కార్యక్రమం మనకు జరిగినట్టు గంటల తరబడి జరగదు, చిటికెలో అయిపోతుంది. అసలు రష్యాలో వివాహ వ్యవస్థ అనేదే లేదు. పెళ్ళికూతురు జస్ట్ తెల్లటి దుస్తులు ధరిస్తే చాలు. అదే చాలా ఇంపార్టెంట్. పెళ్ళికొడుకు గురించి పట్టింపే ఉండదు. మన సాంప్రదాయాలు నచ్చి ఇక భారతీయ వ్యవస్థలో పెళ్లికి చాలా విలువ ఉంటుంది. వివాహ వ్యవస్థ ఉంది. వివాహ కార్యక్రమం కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. అందుకే రష్యన్ యువతులు భారతీయ వివాహ సాంప్రదాయాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇక భారతీయ పద్ధతిలో పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే భారతీయ యువకులను వరించి పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అవుతున్నారు.